ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం డిసెంబర్ 29 సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీకొక రాజకీయ లాభం వస్తుంది. అది ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు. గత కొన్ని వారాలుగా మీరు ఎదురుచూస్తున్న ఒక రాజకీయ అవకాశం లేదా ప్రముఖ వ్యక్తుల పరిచయం ఇప్పుడు మీకు లాభంగా మారుతుంది. లాభం అనే పదం ఈరోజు మీ జీవితంలో నిజమైన అర్థాన్ని చూపుతుంది. మీరు రాజకీయ రంగంలో ఉన్నా లేదా ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఉదయం ప్రారంభం చూస్తే ఆత్మవిశ్వాసంతో నిండిన సమయం. ఉదయం లేవగానే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. గతంలో మీకు ఎదురైన కొన్ని నిరుత్సాహపరిచే విషయాలు ఈరోజు మీలో ధైర్యంగా మారతాయి. ఆత్మవిశ్వాసం మీకు బలాన్నిస్తుంది. ఒక కొత్త వ్యక్తి లేదా రాజకీయ మిత్రుడు మీతో సంప్రదింపులు ప్రారంభించవచ్చు. మీరు చెప్పే మాటలకు బరువు ఉంటుంది. ఇతరులు కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. కుంభరాశివారు సాధారణంగా విచారణాత్మకంగా సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉండేవారు. ఈరోజు ఆ తపనకు దిశ దొరుకుతుంది. మీరు స్థానిక స్థాయిలో లేదా ప్రభుత్వ సంబంధిత కార్యక్రమంలో పాల్గొంటే మీ పేరుకు గౌరవం పెరుగుతుంది. ఎవరైనా పెద్ద వ్యక్తి మీ ప్రయత్నాలను గుర్తించి మీకు రాజకీయ మద్దతు లేదా పదవి అవకాశమిస్తారు. ఇది కేవలం ఒక ఆరంభమే. మీరు సరిగ్గా సమయాన్ని ఉపయోగించగలిగితే వచ్చే నెలల్లో పెద్ద ఎదుగుదలను సాధించగలుగుతారు. ముఖ్యంగా సోమవారం చంద్రుడు మీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రభావశీలుల దృష్టిలో మీ పేరు నిలిచిపోతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారితో పాటు ఉద్యోగస్తులు కూడా ఈరోజు లాభాన్ని పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి ప్రాజెక్టు లీడర్ స్థాయి అవకాశం కూడా లభించవచ్చు. వ్యాపారస్తులైతే ప్రభుత్వ ఒప్పందాలు లేదా లైసెన్స్ సంబంధిత విషయాల్లో సానుకూల నిర్ణయాలు వస్తాయి. ఈరోజు మీరు మీ మాటలతో మరియు ప్రణాళికలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కాబట్టి ముఖ్యమైన మీటింగ్స్, పరిచయాలు లేదా డీల్స్ ఈరోజు చేయటం మంచిది. అలాగే మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధం ఉన్న వ్యక్తి మీ నిర్ణయాలను ఈరోజు ప్రోత్సహిస్తారు. వారు మీకు మానసిక బలాన్ని అందిస్తారు. ఇంట్లో పెద్దల ఆశస్సులు కూడా మీకు అదృష్టాన్ని తెస్తాయి. కొంతకాలంగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో మళ్లీ కలుసుకునే అవకాశముంది. ఒకవేళ మీరు రాజకీయ రంగంలో ముందుకు వెళ్లాలని యోచిస్తే కుటుంబం నుండి కూడా అంగీకారం లభిస్తుంది. ఈరోజు ఆర్థికంగా కూడా సానుకూలత ఉంటుంది. పాత బాకీలు వసూలు కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ద్వారా లాభం రావచ్చు. రాజకీయ మద్దతు వల్ల కొత్త డీల్స్ లేదా ఫండింగ్ అవకాశాలు కూడా వస్తాయి. జ్యోతిష్య దృష్ట్యా సూర్యుడు మరియు బుధుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీ నిర్ణయాలు విజయవంతమవుతాయి. కాని పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే రోజంతా మీకు మంచి శక్తి ఉన్నా మధ్యాహ్నం తర్వాత కొంత ఒత్తిడి రావచ్చు. కొత్త బాధ్యతలు తీసుకోవటం వల్ల మానసికంగా అలసటగా అనిపించవచ్చు. కొంత సమయం ధ్యానం లేదా నడకలో గడపటం మంచిది. ఆరోగ్యంలో పెద్ద సమస్యలు కనిపించవు కాని నిద్ర సరిపడా తీసుకోవాలి. ఈరోజు ఉదయం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించటం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మీకు ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది. రాజకీయంగా ఎదగాలని కోరుకునేవారు వామన జయంతి మంత్రం లేదా సూర్య అష్టకం చదవటం వల్ల అధికార లాభం కలుగుతుంది. మొత్తంగా చూస్తే రాజకీయ లాభం స్పష్టంగా ఉంది. మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. సంతోషం, సహకారం కుటుంబం నుండి లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది కానీ విశ్రాంతి అవసరం. ఈరోజు లక్కీ కలర్ వచ్చేసి నీలం, లక్కీ నంబర్ వచ్చేసి 8. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. మొత్తంగా చెప్పాలంటే ఈరోజు లాభదాయక సోమవారంగా చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఈరోజు కొత్త దిశలో పయనిస్తాయి. రాజకీయ లాభం మాత్రమే కాకుండా మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు చూపిన కృషికి ఇప్పుడు ఫలితం దొరుకుతుంది. అందుకే ఈరోజు మీరు చేయబోయే ప్రతి పని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, సత్యనిష్టతో చేయండి. భవిష్యత్తులో ఇది మీ జీవితంలో ఒక మలుపు అవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒక చరిత్రకు ఆరంభం కావచ్చు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.